అది మే 29, 1919. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రవేశపెట్టిన జనరల్ రిలేటివిటీని నమ్మని సైంటిస్టులు దాన్ని టెస్ట్ చేశారు. ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరిగే రోజు ఆర్థర్ ఎడింగ్టన్ అనే సైంటిస్ట్ గ్రహణం యొక్క ఫొటోస్ తీసి సూర్యుడి గ్రావిటీ వల్ల ఎక్కడో వెనకాల ఉన్న స్టార్స్ కాంతి బెండ్ అయి వస్తుంది అని గుర్తించాడు. అలా జనరల్ రిలేటివిటీ నిజం అని తెలిసింది. ఈ 100 సంవత్సరాల్లో అనేక ఎక్స్పెరిమెంట్స్ ద్వారా గ్రావిటీ అనేది పొడవు, వెడల్పు, లోతు అనే ఫిజికల్ డైమెన్షన్స్ నే కాదు 4వ డైమెన్షన్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం చేసుకున్నాం. అదే టైం. అసలు జనరల్ రిలేటివిటీ లేకపోతే బిగ్ బ్యాంగ్ ని నిరూపించగలిగే వాళ్ళం కాదు. బ్లాక్ హోల్ యొక్క మొదటి ఇమేజ్ ని తీయడం కుదిరేది కాదు. ట్విస్ట్ ఏంటంటే ఇన్ని డిస్కవరీస్ కి కారణమైన ఈ థియరీ తనని తాను నిరూపించుకోలేకపోతుంది. బిగ్ బ్యాంగ్ మోడల్ ని తీసుకోండి. సమయంలో వెనక్కి వెళ్తూ దాని ఎవల్యూషన్ ని రివర్స్ లో ఫాలో అయితే విశ్వం మొత్తం ఒక పాయింట్ దగ్గరే పుట్టినట్టు అర్థమవుతుంది. విశ్వం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు సమయం అనే కాన్సెప్టే లేదు. అందులో ఎంత పదార్థం ఉంది అంటే డెన్సిటీని వివరించలేము. గ్రావిటీ అసలు పుట్టిందో లేదో కూడా చెప్పడం కష్టం. మ్యాథమెటికల్ గా చూస్తే ఈ పాయింట్ దగ్గర డెన్సిటీ మరియు గ్రావిటీ వాల్యూస్ ఇన్ఫైనైట్ వస్తాయి. జనరల్ రిలేటివిటీలో ఇన్ఫినిటీకి చోటు లేదు. అంటే బిగ్ బ్యాంగ్ జరక్కముందు ఉన్న పాయింట్ దగ్గర రిలేటివిటీ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే అది ఇంట్రడ్యూస్ చేసిన టైం మరియు గ్రావిటీనే అది క్యాలిక్యులేట్ చేయలేకపోతుంది. కాస్మిక్ స్కేల్లో గ్రావిటీని మ్యాథమెటికల్ గా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలక్సీస్ అంత పెద్ద పెద్ద వస్తువులు కలిసి ఉండే గ్యాలక్సీ క్లస్టర్స్ ని గ్రావిటీ ఎలా పట్టుకొని ఉంచుతుందో జనరల్ రిలేటివిటీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. న్యూటోనియన్ ఫిజిక్స్ ప్రకారం రెండు వస్తువుల మధ్య గ్రావిటీని F=m1 × m2/r² అనే ఈక్వేషన్ ద్వారా లెక్క పెట్టొచ్చు. ఇందులో F అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, G అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, m1 అండ్ m2 అంటే గ్రావిటీ కొలవాల్సిన వస్తువుల యొక్క మాసెస్. దీన్ని లోతుగా చూస్తే m1 అండ్ m2 మధ్య దూరం డబల్ అయితే వాటి మధ్య గ్రావిటీ అంటే F ఇది వరకు ఉన్న వాల్యూలో 1/4 కి పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ m1 m2 మధ్య దూరం 2 మీటర్స్ ఉన్నప్పుడు గ్రావిటీ 8 ఉంది అనుకుందాం. దూరం 4 మీటర్స్ కి పెరిగితే గ్రావిటీ 2కి పడిపోతుంది. అంటే దూరం పెరిగే కొద్దీ గ్రావిటీ వాల్యూ 0.000లోకి పడిపోతుంది. అసలు ఎఫెక్టే చూపించదు. ఇలా చూస్తే గ్యాలక్సీ సైజ్ ఏమో లక్షల కాంతి సంవత్సరాల సైజ్ ఉంటే గ్యాలక్సీ క్లస్టర్స్ ఏమో కోట్ల కాంతి సంవత్సరాల సైజెస్ లో ఉంటాయి. అయితే ఇంత వీక్ గ్రావిటీ గ్యాలక్సీ క్లస్టర్ స్టార్టింగ్ పాయింట్ లో ఉన్న గ్యాలక్సీ ప్లస్ ఎండింగ్ పాయింట్ లో ఉన్న మరో గ్యాలక్సీని ఎలా పట్టుకొని ఉంచుతుందో జనరల్ రిలేటివిటీ వివరించలేకపోతుంది. ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితం విశ్వం సాగుతుంది అని కనిపెట్టాం. రీసెంట్ గా బయటపడిన ఇంకో నమ్మలేని నిజమేంటంటే ఒక వస్తువు భూమి నుండి ఎంత ఎక్కువ దూరంలో ఉంటే అది అంత ఎక్కువ వేగంతో అవతలి వైపుకి దూరంగా జరుగుతుంది. అంటే భూమి నుండి ఒక దూరానికి వెళ్ళాక అక్కడున్న వస్తువులు భూమి నుండి కాంతి కంటే వేగంగా దూరంగా జరుగుతాయి. ఇది కూడా జనరల్ రిలేటివిటీకి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే విశ్వంలో ఏ వస్తువు కూడా కాంతి వేగానికి మించి ట్రావెల్ చేయలేదు అని జనరల్ రిలేటివిటీలో ఒక రూల్ ఉంది. ఈ గ్రావిటీ మరియు స్పీడ్ తేడాల్ని సైంటిస్టులు కాస్మిక్ గ్లిచ్ అంటున్నారు. జనరల్ రిలేటివిటీ ఈక్వేషన్స్ ని పూర్తిగా కొట్టిపారేయకుండా ఈ కాస్మిక్ గ్లిచ్ తో వాటిని మాడిఫై చేసి కొత్త రిలేటివిటీని ప్రవేశపెట్టడానికి ట్రై చేయాలి. దీనికోసం గత 20 సంవత్సరాల నుండి కష్టపడుతున్న సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే పుట్టిన కాంతి వైపు చూస్తున్నారు. దీన్నే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు. ఈ కాంతిలో కనపడిన ఒక గ్రావిటీ తేడా కాస్మిక్ టెన్షన్స్ అనే కొత్త ప్రాబ్లం ని బయట పెట్టింది. అంటే విశ్వం యొక్క వయస్సుని మెజర్ చేయడానికి వాడిన అనేక మెథడ్స్ వేరువేరు రిజల్ట్స్ ఇచ్చాయి. విశ్వం సాగుతుంది, దూరంగా ఉన్న గ్యాలక్సీస్ ఇంకా దూరంగా జరుగుతున్నాయి. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ద్వారా రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అంటే విశ్వం సాగే వేగాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ 67.4 km/s/మెగాపార్సెక్. దీన్ని హబుల్ కాన్స్టెంట్ అనొచ్చు. ఆ వాల్యూ ప్రకారం భూమి నుండి 1 మెగాపార్సెక్ దూరంలో విశ్వం సెకండ్ కి 67.4 కిలోమీటర్స్ వేగంతో సాగుతుంటే 2 మెగాపార్సెక్స్ దూరంలో సెకండ్ కి 134.8 కిలోమీటర్స్ వేగం, 3 మెగాపార్సెక్స్ కి సెకండ్ కి 202.2 కిలోమీటర్స్ వేగం. ఇక లెక్క మీకు అర్థమయ్యే ఉండాలి. 1 మెగాపార్సెక్ అంటే 32.6 లక్షల కాంతి సంవత్సరాలు. ఇంకో పద్ధతిలో విశ్వం ఎంత వేగంగా సాగుతుందో సూపర్నోవా పేలుళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సూర్యుడు చనిపోయాక సూపర్నోవాగా పేలిపోతాడు. ఇవి దారుణమైన కాంతిని వదులుతాయి కాబట్టి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం నుండి కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ తీసుకోండి. చీకటి ప్రదేశంలో పెట్టి 5 మీటర్స్ దూరం జరగండి, తర్వాత 10, ఆ తర్వాత 15 మీటర్స్ దూరానికి జరిగితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. అదే దూరం పెరిగే కొద్దీ కాంతి తగ్గుతుంది.
ఫర్ సపోజ్ 5 మీటర్స్ కి లుమినాసిటీ అంటే ఎంత కాంతివంతంగా కనబడుతుంది అనే వాల్యూ 10 ఉంటే 10 మీటర్స్ కి లుమినాసిటీ 5కి పడిపోతుంది అనుకుందాం. సో లుమినాసిటీ వాల్యూ కరెక్ట్ గా తెలిస్తే మనం ఎంత దూరంలో ఉన్నామో కరెక్ట్ గా లెక్క పెట్టొచ్చు కదా. ఇదే ప్రిన్సిపల్ ని సూపర్ నోవాస్ కి వాడుతున్నాం. సూపర్ నోవా దూరంగా పేలితే అది తక్కువ కాంతివంతంగా కనబడుతుంది. ఈ లుమినాసిటీ ప్లస్ విశ్వంలో ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ ఎంత వేగంగా సూపర్ నోవా నుండి దూరంగా జరుగుతుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. పాయింట్ దూరంగా జరిగే వాల్యూ అంటే విశ్వం సాగే వేగం అనే కదా అర్థం. సో ఇలా వచ్చిన హబుల్ కాన్స్టెంట్ వాల్యూ 73 km/s/మెగాపార్సెక్ వచ్చింది. అయితే సూపర్ నోవా హబుల్ కాన్స్టెంట్ మరియు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ద్వారా వచ్చిన హబుల్ కాన్స్టెంట్స్ మధ్య 6 km/s/మెగాపార్సెక్ తేడా కనబడుతుంది కదా. సో విశ్వం సాగే రేట్ వాల్యూస్ ఎందుకు రెండు వేరువేరు విధానాల్లో కనబడుతున్నాయి ఏమో కానీ ఈ 6 km/s/మెగాపార్సెక్ తేడాని హబుల్ టెన్షన్ అన్నారు. కాస్మాలజీలో ఇది ఒక గందరగోళాన్ని సృష్టించింది. అందుకే దీన్ని క్రైసిస్ ఆఫ్ కాస్మాలజీ అన్నారు. దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. విశ్వంలో ఒక చోట ఎక్కువ పదార్థం ఇంకో చోట తక్కువ పదార్థం ఉండటం వల్ల ఒక్కో మెజర్మెంట్ టెక్నిక్ ఒక్కో హబుల్ టెన్షన్ ని చూపిస్తుందా? రీసెర్చ్ చేస్తే ఎస్ఐట్ టెన్షన్ అనే కాన్సెప్ట్ తగిలింది. విశ్వంలో పదార్థం ఎంతవరకు క్లస్టర్ అయ్యింది అని ఈ ఎస్ఐట్ టెన్షన్ చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పదార్థం అనేది విశ్వంలో ఎంత మొత్తంలో అతుక్కొని ఉందో ఎస్ఐట్ టెన్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. విశ్వంలో పదార్థం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఈ పదార్థం ఎక్కడ ఉంది ప్లస్ అది ఎంత వరకు అతుక్కొని ఉంది అంటే అది ఎంత క్లంపీనెస్ తో ఉందో ఆస్ట్రానమర్స్ తెలుసుకుంటున్నారు. ఈ క్లంపీనెస్ ని 2 విధానాల్లో కొలవచ్చు. మొదటిది గ్రావిటేషనల్ లెన్సింగ్. పదార్థం అనేది కాంతిని వంచుతుంది అని మీకు తెలుసు. సో విశ్వంలో ఎక్కువ పదార్థం ఉన్న చోట అంటే విశ్వం ఎక్కువ క్లంపీగా ఉన్న చోట కాంతి ఎక్కువగా బెండ్ అవుతుంది. ఇక రెండవ మెథడ్లో కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కాంతిలో టెంపరేచర్ తేడాల్ని గమనించాలి. విశ్వం పుట్టిన వెంటనే ఏర్పడిన పదార్థంలో డెన్సిటీ తేడాలు వచ్చాయి. ఇవి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కాంతికి అడ్డం వచ్చాయి. ఎక్కువ డెన్సిటీ పదార్థం నుండి ఆ కాంతి వెళ్లలేదు. తక్కువ డెన్సిటీ పదార్థం మధ్య ఖాళీలు ఉంటాయి కనుక కొంత కాంతి వెళ్ళింది. ఎంత ఎక్కువ కాంతి వస్తే అంత ఎక్కువ టెంపరేచర్ ని గుర్తిస్తాం. సో ఎక్కువ టెంపరేచర్ అంటే పదార్థం అంతగా అతుక్కొని అంటే అంత క్లంపీగా లేదు అని అర్థం. తక్కువ కాంతి అంటే తక్కువ టెంపరేచర్. సో పదార్థం ఎక్కువగా అతుక్కొని ఉంటే ఎక్కువ క్లంపీగా ఉంది అని అర్థం. అయితే గ్రావిటేషనల్ లెన్సింగ్ ద్వారా వచ్చిన క్లంపీనెస్ కి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ద్వారా వచ్చిన క్లంపీనెస్ కి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. దీన్నే ఎస్ఐట్ టెన్షన్ అంటారు. అయితే హబుల్ టెన్షన్ మరియు ఎస్ఐట్ టెన్షన్ లాంటి తేడాలు ఎందుకు వస్తున్నాయి? మీ కళ్ళతో చూసినా నా కళ్ళతో చూసినా విశ్వం ఒకేలా కనపడాలి కదా. దీనికోసం సైంటిస్టులు భూమి మీద అతి శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ని వాడారు. ఈ ప్రాజెక్ట్కి ఫ్లెమింగో అని పేరు పెట్టారు. అయితే ఇన్ని ఎఫెక్ట్స్ ని పరిగణలోకి తీసుకున్నా కానీ ఫ్లెమింగో కూడా ఎసైట్ మరియు హబుల్ టెన్షన్స్ ని వివరించలేకపోయింది. సో అసలు సమాధానం కోసం వెయిట్ చేయక తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.